ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. ఇక భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. ఇక రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ టార్గెట్ 252గా ఉంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హాప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. అయితే భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది. రెట్టిగా మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో అంటే టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కేవలం 251 పరుగులకి అటు 7 వికెట్ల నష్టానికి 50 ఓవర్లు పూర్తి చేశారు. సో మొత్తానికైతే మనకు మొదటి నుంచి కూడా చూడవచ్చు, అంటే బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఉత్కంఠగా జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం మొదటగా న్యూజిలాండ్ 57 పరుగుల వరకు కూడా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చాలా అద్భుతంగా ఆడారు. కానీ ఇటు భారత అభిమానులు మాత్రం చాలా ఉత్కంఠగా చూశారు. ఎందుకంటే ఎక్కువ స్కోరు అప్పటికే పోయింది, 57 దాటిందంటే చాలా ఉత్కంఠగా ఇంకా ఈ స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి టెన్షన్తో మ్యాచ్ చూశారు. కానీ వరుణ్ చక్రవర్తి మొదటగా న్యూజిలాండ్ ఓపెనర్ అయినటువంటి యంగ్ను 15 పరుగులకే అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిన తను పెవిలియన్కి చేరాడు. ఇక తర్వాత ఎవరైతే కుల్దీప్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే రానగానే అంటే ఆయన వచ్చిన ఎంబటే కూడా ఇటు రచిన్ రవీంద్ర, ఎందుకంటే ఇతను గత మ్యాచ్లో కూడా ఇప్పటికే ఈ సీజన్లో 2 సెంచరీలు చేశాడు. ఈ ఐసీసీలో పూర్తిగా 5 సెంచరీలు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్ని కూడా కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఓవర్లో కూడా ఇటు కేన్ విలియమ్సన్ ఇతన్ని కూడా అవుట్ చేశాడు. సో వీరిద్దరు మాత్రం న్యూజిలాండ్లో చాలా మంచి బ్యాట్స్మెన్, ఎక్కువ స్కోర్ చేస్తారు. వీరిపైన కూడా చాలా రికార్డులు ఉన్నాయి. సో వీరిద్దరిని మాత్రం కుల్దీప్ యాదవ్ అవుట్ కాగానే ఇక భారత అభిమానుల్లో కావచ్చు, తర్వాత భారత్ టీం మీద కూడా ఒక ప్రెషర్ తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వీరు మంచి ఫామ్లో ఉన్నటువంటి 3 బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ తర్వాత అంటే మొదటగా షమీ చేసిన బౌలింగ్లో అంతగా అంటే పరుగులు వచ్చాయి కానీ వికెట్స్ ఒక్కటి కూడా తీయలేదు. సో ఈ స్పిన్నర్ల తాకిడికి మాత్రం న్యూజిలాండ్ టీం మొత్తం కూడా పూర్తిగా తడబడిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ ఎండింగ్ వరకు అంటే 45 ఓవర్ల వరకు కూడా కేవలం 200 పరుగులు కూడా చేయలేనటువంటి ఈ న్యూజిలాండ్ టీం చక్కగా అంటే స్పిన్ మనం మొదటిగా చెప్పాం, మ్యాచ్ స్టార్ట్ కాకముందు కూడా చెప్పాం, ఈరోజు కనుక స్పిన్నర్లది హవా ఉంటుంది. స్పిన్నర్లు మాత్రం మ్యాజిక్ చేస్తే ఖచ్చితంగా న్యూజిలాండ్ ప్లేయర్లను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మనకు అప్రాక్సిమేట్లీ 250 వరకు కూడా స్కోర్ చేయొచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా మనం బిఫోర్ 2 o'clock కూడా మాట్లాడుకున్నాం. సో ఇదే రకంగా కూడా ఈరోజు ఈ మ్యాచ్ మొత్తం జరిగింది. స్పిన్నర్ల హవా దాదాపు ఒక్కొక్కరు అటు 40-35 రన్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎక్కువ స్కోర్స్ కూడా ఇవ్వలేదు. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో 251 అంటే భారత్ విజయ లక్ష్యం 252 పరుగులే పెట్టారు. సో ఈ మన బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది కాబట్టి సో ఖచ్చితంగా ఫస్ట్ అంటే టాప్ ఆర్డర్స్ తర్వాత మిడిల్ ఆర్డర్స్ లోనే ఖచ్చితంగా ఈ స్కోర్ని కూడా పూర్తి చేస్తారు. సో ఓవరాల్గా మాత్రం ఇటు టాప్ స్కోర్గా ఎవరైతే మిచెల్, న్యూజిలాండ్ టీంకి సంబంధించినటువంటి మిచెల్ 63 పరుగులకు టాప్ బ్యాట్స్మెన్ ఉంటే, తర్వాత చివరిగా అంటే ఎండింగ్ టైంలో వచ్చినటువంటి బ్రాస్వెల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సో చివరిగా చేశాడు. సో మొత్తానికి అయితే ఇటు భారత్ బౌలర్లు మాత్రం షమీ చివరిగా 1 వికెట్ తీయగా, తర్వాత ఇటు వరుణ్ చక్రవర్తి కానీ అటు కుల్దీప్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక జడేజా కూడా 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. సో ఓవరాల్గా ఇటు ఒక రన్అట్ కూడా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వేసినటువంటి ఏదైతే త్రోకి తర్వాత వికెట్కి మన న్యూజిలాండ్కి సంబంధించినటువంటి కెప్టెన్ షార్ట్నర్ కూడా కేఎల్ రాహుల్ చేసినటువంటి వికెట్ రన్అట్ అయ్యాడు. సో మొత్తం ఓవరాల్గా మాత్రం ఈ
252 పరుగుల లక్ష్యానికి బరిలోకి టీమిండియా దిగనుంది. సో ఖచ్చితంగా ఇటు నిలకడగా చూసుకుంటూ ఆడాలి. ఎందుకంటే ఆ పిచ్ పైన న్యూజిలాండ్ ఇంత స్కోర్ చేయడం కూడా అంటే టార్గెట్ను అంత చేయడం కూడా ఒక లక్ష్యంగా పెట్టడం కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పీచ్ల పైన దుబాయ్లో ఉన్నటువంటి పీచ్ల పైన అంత స్కోర్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎదుర్కొని కూడా న్యూజిలాండ్ టీము అంతటి స్కోర్ను చేసిందంటే కూడా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. సో ఓవరాల్గా మాత్రం తడబడతాం. మొదటగా ఈ న్యూజిలాండ్ టీము చేసినటువంటి బ్యాటింగ్ మాత్రం ఖచ్చితంగా భారత అభిమానుల్లో కొంత ఉత్కంఠ ఉండేది. ఎంత స్కోర్ వెళ్ళొద్దు అంటే 300 ఎబో వెళ్ళొద్దు అన్నటువంటి ఉత్కంఠ ఉండేది. కానీ ఖచ్చితంగా ఈ భారత్ స్పిన్నర్లు ఒక మ్యాజిక్ చేయడంతో ఎక్కడికక్కడ ఈ వికెట్లు కూడా పడిపోయాయి. సో వెంటనే కూడా పడిపోవడం వల్ల కూడా అటు న్యూజిలాండ్ టీం పైన కూడా ఒక ప్రెషర్ వచ్చిందనే చెప్పొచ్చు. సో ఎందుకంటే గత మ్యాచ్లో కూడా చూసాం మనం వీరిపై లీగ్ దశలో అప్పుడు కూడా వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేసి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడు కూడా స్పిన్నర్లదే చాలా తాకిడి ఉండేది. ఒకానొక దశలో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో అటు కుల్దీప్ యాదవ్ రిప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని కూడా తీసుకుంటున్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు కుల్దీప్ యాదవ్ మెయిన్ వికెట్స్ అయినటువంటి రచిన్ రవీంద్రన్ విలియమ్సన్ను కూడా పెవిలియన్కి చేర్చారు. సో ఇది ఓవరాల్గా మాత్రం ఈరోజు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా భారత బౌలర్లు మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చూపించారని చెప్పచ్చు. సో 252 లక్షాన్ని మరికొద్ది నిమిషాల్లో ఇటు ఇండియా టీం కూడా బరిలోకి దిగనుంది. మాధురి, అనిల్, భారత్ స్ట్రెంత్ ఎలా ఉండబోతుంది మ్యాచ్లో ఇప్పుడు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు గత రికార్డ్స్ కనుక చూసినట్టయితే మనకన్నా ఎక్కువగా వారు విజయం సాధించినప్పటికీ మన భారత్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా అన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు కూడా అన్ని ఫార్మాట్లు అంటే ఇప్పుడు జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో గెలిచారు. తర్వాత దుబాయ్లో మనకి ఇప్పటికే అంటే అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరిగినాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బౌండరీ కానీ ఆ తర్వాత పిచ్ల పైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందంటూ అటు అభిమానులు ఉన్నారు. తర్వాత టీమిండియా కూడా పూర్తి నమ్మకంతో ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి స్పిన్నర్లను కూడా, ఎందుకంటే మనకు గాయం కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడినటువంటి హెన్రీ కూడా ఇప్పుడు గాయం కారణంగా లేడు కాబట్టి ఇదొక టీమిండియాకు కూడా ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. సో ఖచ్చితంగా ఈ టీమిండియా విజయం సాధిస్తుందంటూ కూడా వారిలో కూడా నమ్మకం ఉంది. మాధురి, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రాస్వెల్ హోప్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34 రన్స్ చేశారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ కు చెరో 2 వికెట్లు పడ్డాయి. షమీ జడేజాకు తలో వికెట్ దక్కింది.